వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. మీరందరూ ఎలా ఉన్నారంటే నేనైతే బాగున్నాను. అండ్ ప్రిపరేషన్ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నాను. మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ ఇయర్ అయితే యాజ్ పర్ ద నోటిఫికేషన్స్ అండ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేసరికి మనకి ఆర్ఆర్బీ పిఓ ఆర్ఆర్బీ క్లరికల్ కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేది ఉండటం జరుగుతుంది. సో మీకు అందరికీ తెలిసినట్టు నేనైతే క్లరికల్ ఎగ్జామ్స్ రాయట్లేదు. ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ద రీజన్ వై ఐ వాజ్ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్. ఐ ఆమ్ కంప్లీట్లీ రైటింగ్ పిఓ ఎగ్జామ్స్. సో లాస్ట్ ఇయర్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక సిస్టర్ నన్ను పర్సనల్గా అడిగారు, మీరు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లరికల్కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇట్స్ ఐబీపీఎస్ క్లర్క్ కానీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ కానీ ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఏంటి, ఒక్క వీడియో చేయండి పర్టికులర్గా, నాకు కంపల్సరీగా యూజ్ అవుతుంది అని అడిగారు. సో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం కంపల్సరీగా చూడండి. నా స్ట్రాటజీ అనేది ఇది. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్. సో యూ కెన్ గో త్రూ ఇట్. సో మీ టైం వేస్ట్ చేయకుండా నేను డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాను. సో ఇది వచ్చేసరికి రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్. సో ఇది వచ్చేసరికి నేను 18/8/2024 రాశాను. ఐఎమ్ ఫ్రమ్ జనరల్ కేటగిరీ అండ్ స్టేట్ తెలంగాణ అప్లై చేసుకున్నాను. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. సో ఇక్కడ నేను క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి రీజనింగ్ 40, న్యూమరికల్ ఎబిలిటీ 40 అండి. టోటల్ స్కోర్ వచ్చేసరికి 80 మార్క్స్, మొత్తం రీజనింగ్ 40. సో కట్ ఆఫ్ ఫర్ ద షార్ట్ లిస్టింగ్ ఇది వచ్చేసరికి రీజనింగ్ 11.75 మార్క్స్ పెట్టారు అప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి న్యూమరికల్ ఎబిలిటీ 11.50 పెట్టారండి. 40 మార్క్స్కి నాకు 38.75 మార్క్స్ అనేది రీజనింగ్లో రావడం జరిగింది. ఓకే, యూ కెన్ క్లియర్లీ సీ ఇట్, 38.75. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 37.75. సో 80కి నాకు 76.50. మాకు కట్ ఆఫ్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ 55 మార్క్స్ అనేది పెట్టడం జరిగింది. నాకు తెలిసి అంటే నేను అని చెప్పట్లేదు, జస్ట్ ఐ వాజ్ పుట్ ఆల్ మై ఎఫెక్ట్స్ టు గెట్ గుడ్ మార్క్స్. నేను ఏ ఎగ్జామ్ రాసినా కానీ నేను బెస్ట్ అవ్వాలని నేను ఎప్పుడు రాయను, బెటర్గా ఉండాలి అని రాస్తాను. ఎందుకంటే ద బెస్ట్ అవ్వాలి అనుకుంటే మనము టీచర్స్ అవుతాం, జాబులు కాదు. సో ఎందుకంటే ఒక చాప్టర్ మీద ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఐడియా ఉంటుంది, ఒక్కొక్క స్ట్రాంగ్ పవర్ ఉంటుంది ఒక్కొక్క టాపిక్ మీద. సో మీరు ఎందులో బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ స్ట్రాంగ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఇంకాస్త బాగా స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, యు ఆర్ గెటింగ్ దిస్ మచ్ ఆఫ్ మార్క్స్, ఇనఫ్. ఇంత కూడా అవసరం లేదు. మనకి ఏంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రం. మన ప్రాబ్లం అంతా ఇక్కడ ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది. ఇంతమంది ఆస్పిరెంట్స్ అప్లై చేసి ఇంతమంది బాగా చదువుతున్నారు, ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వట్లేదు అంటే వీ హ్యావ్ సమ్ మిస్టేక్స్, వీ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్స్ ఇన్ దట్ ఎగ్జామ్. ఆ మిస్టేక్స్ అనేది ఓవర్కమ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఏ ఎగ్జామ్కైనా కానీ చదివి వెళ్ళి రాస్తే సరిపోతుంది. బట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఏంటంటే స్పీడ్ ఉండాలి. మనం పెట్టేది 40 క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్ పెట్టినామంటే యాక్యురేట్గా పెట్టాలి. 30కి 30 కరెక్ట్ అయిపోవాలి, మిగతా 10 తీసేసేయండి. ఇప్పుడు 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, ఆ 30 కన్ఫర్మ్గా కరెక్ట్ అవుతాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి స్పీడ్ ఎప్పుడు వస్తుంది, ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. బాగా ఒక టాపిక్ సపోజ్ పర్సంటేజెసే తీసుకోండి, ఆ పర్సంటేజెస్ చాప్టర్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేంత నాలెడ్జ్ ఉండాలి. అంత నాలెడ్జ్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్. అంటే నేను ఇలా చెప్తున్నానంటే నాకు ఇన్ని మార్క్స్ రావడానికి రీజన్ అది. నేను దగ్గర 2 years ప్రిపేర్ అయ్యాను, గట్టిగా ప్రిపేర్ అయ్యాను. ప్రిలిమ్స్ అయితే అవుతుంది, బట్ మెయిన్స్కి ఏంటంటే గైడెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతూ రాసుకోవటం. ప్రిలిమ్స్ అయితే నాకు మ్యాక్సిమం సెంట్ వస్తాయి, మ్యాక్సిమం 90% ఎబోవ్ వస్తాయి. ఎందుకంటే మెయిన్స్కి డిఫరెంట్గా ఉంటుంది, ప్రిలిమ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి దిస్ ఈజ్ మై ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లరికల్ మార్క్స్. ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామ్. ఈ ఇయర్ అయితే నేను నాట్ ఎలిజిబుల్. సో అందువల్ల మీకు ఎవరికన్నా ఇది హెల్ప్ అవుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా హెల్ప్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా
మీకు నిజంగా హెల్ప్ అయితే చక్కగా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.